హెల్పింగ్ ట్రస్ట్ అని సింగనమల పెట్టి కొంతమందికి కొంత డబ్బులు ఇచ్చినాం. అంటే తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలకు, వాళ్ళు అనాథలు, అలాంటి వాళ్లకు మా సోదనపల్లిలోనే వాళ్ళకు ఒక్కొరికి 10,000 ఇచ్చినాం. వాళ్ళు కొంత వేసుకొని ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకొని దాదాపు ఒక 50,000 వరకు అయింది సార్ మీ పుణ్యాన్ని మన్న కన్నప్పటికీ చెప్పినాను. దట్ ఈజ్ అది మీ అందరి చలువ. తర్వాత పోతరాజు కాలంలోనే ఇచ్చినాం. తర్వాత కొంతమంది పేదవాళ్లకు అంటే మీ అందరి డబ్బే తీసుకొని ఇక్కడ సింగనమల్లిలోను, బనవేందపల్లి, గురుగుంట్ల, సోదనపల్లి, తర్వాత సూపరం అన్ని ఊర్లలో అందరికీ కరోనా టైంలో ఈ పరిస్థితి బాగలేనప్పుడు అందరికీ దాదాపు ఒక్కొక్క ఇంటికి అక్కడ బాగాలేనటువంటి పరిస్థితులకు ఒక్కొక్కరికి 2,000 రూపాయల సరుకులు ఇచ్చి రావడం అనేటువంటి జరిగింది. దట్ ఈజ్ మీ బ్యాచ్. మీ బ్యాచ్. మీరు ఊరికనే ఏదో కలిసినాము తిన్నాము పోదామనేది మీ వెనకాల చాలా ఉంది. ఆ చాలా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ బాయ్ ఈ పిల్లకాయ ఇతనితో పాటు శివారెడ్డి మామూలు ఆయన సిగ్గుపరుడు వెనకలే ఉంటాడు, ఆయన ముందుకు రాడు. తర్వాత మన స్వామికి బాగలేదంటే హాస్పిటల్లో అదే కిమ్స్ కర్నూలులో చేర్చినారు. మన శ్రీకాంత్కి రావాను సార్ ఇక్కడ శ్రీకాంత్కి చెప్తే ఇమ్మీడియట్గా సార్ ఫోన్ చేస్తాను వాళ్ళతో ఎంత కలెక్ట్ అవుతాను తెప్పించుకున్నాడు. తనదన దాదాపు 1 గంట లోపలే ఆ బనవందిపల్లిను వాళ్ళంతా కలిసి 20,000 వేసినారు. ఆ 20,000 తీసుకుని నేను వెళ్ళిన కర్నూలు. ఆడికి పోయి మన స్వామికి ఇచ్చి ఈ నందాడు ఉన్నాడు వీడు అందరూ కలిసి ఆడు ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఇంత 1,00,000 రూపాయలు మళ్ళీ ఇతను కలెక్ట్ చేసి మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా సహాయం చేసినటువంటి బ్యాచ్ ఇది. మీకు కరుణ, దయ, జాలి అన్నీ ఉన్నాయి. కానీ ఇదే పంతాలోని ఇంకా మీరు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలని మన బ్యాచ్లో కూడా ఉన్నటువంటి వాళ్ళని మీరు ఆదుకొని పైకి తీసుకొస్తారని ఆశిస్తూ, అలాగే ఒకవేళ మేము సార్లు ఇంతవరకు చెప్పినారు అందరూ అప్పుడప్పుడు తిట్టడం ఘాటు కానీ తిట్టింటాం కొట్టింటాం అవన్నీ పట్టించుకొని ఏం చేయలేరు. మీరు ఏమైనా చేస్తారంటే ఏం చేయలేరు. మీ పని మీద మా పని మాకు ఆ జోక్లే మళ్ళీ ఏమని అనుకుంటారు. మళ్ళీ బయట వెనక వగనగులుతా సార్ ఓ భీములు ఉన్నట్టున్నారు సార్. ఈ సందర్భంగా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సార్ చెప్పిన విధంగా ఒక 2 మాటలు యాడ్ చేస్తున్నాను. సో కరోనా టైంలో ఆదినారాయణ సారు, మా అన్న గురునాథ్ రెడ్డి సిఐ సారు వాళ్ళ కోరిక మేరకు అప్పుడు ఇమీడియట్గా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ హెల్పింగ్ క్లబ్ అనేది ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం. దీంట్లో మన బ్యాచ్తో పాటే కాకుండా ఆల్మోస్ట్ ఈ స్కూల్లో చదివిన ప్రతి ఒక్క సీనియర్ బ్యాచ్, జూనియర్ బ్యాచ్ దాదాపు 160 నుంచి 180 మందిని యాడ్ చేస్తే ప్రతి ఒక్కరూ హెల్ప్ చేశారు. నియర్లీ 2 లక్షల వరకు కలెక్ట్ చేశాము. సో ఈ డబ్బుల్ని ఏం చేద్దాము అని ప్రతి విలేజ్లోనూ ఎంక్వైరీ చేస్తే కరోనాతో నాగేశ్వరి వాళ్ళ ఊర్లో ఒక ఆమె చిన్న లేడీ హస్బెండ్ కోల్పోయారు. 6 మంత్స్కి సరిపోయే సరుకులు ఇచ్చాము. 10,000 15,000 హెల్ప్ చేసాం. ఆమె మళ్ళీ తర్వాత కలిసిన రోజు ఆ 15,000తో చీరల బిజినెస్ చేస్తూ బాగా సెటిల్ అయిపోయింది. సో తరువాత సోదనపల్లిలో ఒక 2 స్టూడెంట్స్ చిన్నపిల్లలు అమ్మా నాన్న 2 చనిపోయారు. వాళ్ళకి 10,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసాము. సో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ తాత వాళ్ళ అవ్వ వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అలాగా మన బెల్లు కొట్టే గౌసు సార్ ఉన్నాడు కదా, గౌసు చనిపోతే వాళ్ళ వైఫ్కి వెళ్ళి 10,000 రూపీస్ సరుకులు కలిసి అందజేశాం. సో మన స్టూడెంట్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. ప్రతి విలేజ్లోనూ ఎవరికి ఆపద ఉన్నా కానీ గురుగుంటలో కండక్ట్ చేసాం ప్రోగ్రాము. అక్కడ ఎస్సీ కాలనీలో సరుకులు ఆల్మోస్ట్ ఒక 10,000 రూపీస్ అందజేసాము. ఇక్కడ మన రామాలయంలో ఎస్ఐ సార్ని పిలిచి మన ఎస్సీ కాలనీలో ఉండే వాళ్ళందరికీ ఎవరైతే కరోనా సమయంలో పనులు లేక ఉండే వాళ్ళందరికీ హెల్ప్ చేసాం. ఇక సోదనపల్లి ప్రతి విలేజ్లో చేసాం. దాదాపు 2 లక్షల పైచిలకు అందరూ మీరిచ్చిన ప్రోత్సాహం, మీరిచ్చిన హెల్పింగ్ నేచర్తోనే సాధ్యమైంది. ఇది ఇలాగే ఆగిపోకుండా
మనం ఏం చేసినా కానీ ఫేస్బుక్లో సింగర్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒక పేజ్ క్రియేట్ చేశారు. సో మీరు ఫేస్బుక్లోకి వెళ్ళి సింగరమల హెల్పింగ్ హ్యాండ్స్ అని కొడితే స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఏం చేసాము, ఎక్కడెక్కడ పంచాము, ప్రతి పోస్ట్ దాంట్లో ఉంది. మీరు ఆ పేజ్ని దాదాపు ఇప్పుడు 150 or 160 మెంబర్స్ ఉన్నారు ఆ పేజ్లో. మీరు కూడా దాన్ని లైక్ చేస్తూ దాంట్లో మెంబర్గా యాడ్ చేయండి. ఇప్పుడు మీరు ఇచ్చే నంబర్స్ ఈ వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. మీకు అందరికీ అప్డేట్స్ వస్తుంటాయి. మనం ఎంతో లక్కీ, ఎందుకంటే మన జెడ్పిహెచ్ఎస్ స్కూల్ వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడ పోయినా అందరూ టచ్లో ఉంటారు. ఇలా కలుసుకుంటే భాగ్యం ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి దొరకదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మన సార్లు చెప్పినట్లు. సో అందరికీ హెల్ప్ చేస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. 2 లక్షల రూపాయలు దానము చేశామని చెప్పి రికార్డు పూర్వకంగా చెప్పారు. చాలా సంతోషము. మాటలతో చెప్పేది కాదు, చేతలతో చూపించేదే మంచిది. ఇంకా రెండవది, ఎవరికైతే దానగుణం ఉంటుందో వాడే మానవుడు. దానగుణము ఎవరికైతే లేడో వాడు దానవుడు. దానవుడు అంటే తెలుసు కదా మీకు, రాక్షసుడు. కాబట్టి మనము వేలు లక్షలు దానం చేయాల్సిన పని లేదు. నీకు తోచినంతలో దానం చేస్తే చాలు. ఎందుకంటే కష్టాల్లో ఉండేవానికి సాటి మానవుడు సహాయం చేయకపోతే వాడు మానవుడే కాదు. నీ దగ్గర ఉన్నందులో చేయాలి.